భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల వేళ కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. 63,000 కోట్లతో 26 ప్రత్యేక రైఫిల్ మెరైన్ ఫైటర్ జెట్ల ఒప్పందంపై ఇవాళ అధికారికంగా సంతకాలు చేయనున్నారు భారత్ ఫ్రాన్స్ ప్రతినిధులు. ఈ ఒప్పందంపై కేంద్ర కేబినెట్ ఈ నెల 9వ తేదీన ఆమోదం తెలుపగా ఇప్పటికే ఇరు దేశాల అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ ఒప్పందంలో 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ జెట్లతో పాటు సిబ్బంది శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. ఢిల్లీలో ఇవాళ ఫ్రెంచ్ రాయబారితో భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సంతకాలు చేయబోతున్నారు. 2029 చివరి నాటికి ఈ రాఫెల్ జెట్లు డెలివరీలు ప్రారంభమవగా 2031 నాటికి మొత్తం ఆర్డర్స్ పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. భారత్ ఫ్రాన్స్ రక్షణ మంత్రులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీరి సమక్షంలో భారత డిఫెన్స్ సెక్రటరీ, ఫ్రెంచ్ అంబాసిడర్ ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 2016లో ప్రత్యేక ఒప్పందంలో భారత్ 36 విమానాలు కొనుగోలు చేయగా వీటితో కలిపి ఈ సంఖ్య 62కు చేరనుంది. ఈ ఒప్పందం ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలపరిచే అవకాశంగా భావిస్తున్నారు.